హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత రకరకాలుగా రాష్ట్రం మొత్తంలో అరాచకాలు సృష్టించారు. అయితే అప్పటికి ప్రభుత్వం కొలువుదీరలేదని చెప్పినప్పటికీ చెప్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా కొన్ని విలేజ్ల్లో కొన్ని గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నారు. అది ముఖ్యంగా బాపట్ల, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంది. బాపట్లలో కొన్ని మండలాల్లో కొంతమంది సర్పంచులు వెళ్ళిపోయి కనీసం ఒక 25 రోజుల నుంచి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 20 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన పేరు కోటేశ్వరరావు అనుకుంటా. ఉప సర్పంచ్గా 3 సార్లు పనిచేసి సర్పంచ్గా 3 సార్లు పనిచేశారు. మండల నాయకులు కూడా ఆ ఊరిలో మొత్తం మైకులు పెట్టేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు, మీరు ఫ్యాన్ గుర్తు కోటేశారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అరాచకం సృష్టిస్తూ ఉంటే 25 గ్రామాల్లోని ప్రజలు వదిలి వెళ్ళిపోయి వాళ్ళు బిక్కుమని బ్రతుకుతూ ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తిలో కూడా కనీసం ఈశ్వరయ్య కాలనీ అని చెప్పేసి అక్కడ 75 కుటుంబాలు వదిలిపోయి వదిలి వెళ్ళిపోయి వాళ్ళు బిక్కుమంటూ వాళ్ళు ఎవరిని అడగాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడ కొండయ్య అనే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన మీద రకరకాలుగా ఊర్లోనే దుర్భాషలాడుతూ ఆయన బెదిరించడంతో ఆయన 15 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పిల్లలతో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక ఊర్లో వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తిలో కూడా ఇలాగే బెదిరిస్తూ ఉన్నారు, మైకులు పెట్టి బెదిరించడంతో అక్కడ కూడా 30 గ్రామాల వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయి ఎక్కడ బ్రతుకుతున్నారో కూడా తెలియదు. ఇలా ఊర్లు వదిలి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ వారు మాత్రమే అవ్వడం గమనార్హం. అయితే వచ్చిన ప్రతివాడు కూడా మైకులు పెట్టి బెదిరించి వాళ్ళని ఊర్లో నుంచి వెళ్ళగొడతా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. మాధవరెడ్డి, శ్రీకాళహస్తిలో మాధవరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నేతకు సంబంధించిన ఆస్తులన్నీ ధ్వంసం చేసి దగ్గర 2 కోట్ల రూపాయల ఆస్తులు నష్టం చేశారు. వారిది ఫంక్షన్ హాల్, హైవేకు ఉన్న ఫంక్షన్ హాల్ను కూడా కమాన్లు పగలగొట్టేసి ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే ఆయన భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి అందరూ అన్నట్టుగా పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళినప్పటికీ వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. అందువల్ల ఏం చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు మాత్రం భయంగా గడుపుతూనే ఉన్నారు. నాయకులు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి వాళ్ళకు హామీలు ఇచ్చి భరోసా ఇస్తున్నారు. కానీ ఇంకా పెద్ద నాయకులు అందరూ వచ్చి పొంగనూరులో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత శ్రీకాళహస్తి కావచ్చు, బాపట్ల కావచ్చు, ఇలాంటి వాళ్ళ దగ్గర అన్ని చోట్ల వాళ్ళకి హామీ ఇవ్వాలని కోరుకుందాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళందరికీ భరోసా యాత్ర చేస్తారని చెప్తున్నారు. చూద్దాం మరి వాళ్ళందరినీ ఎక్కడున్నారో ఎతికి పట్టుకొస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మనం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఆల్రెడీ, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి, కానీ వాటిని ఏమన్నా సమస్యను పరిష్కరించడానికి ఏమైనా చేస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.